చేసేసిన తర్వాత ఇప్పుడు షూటింగ్ ఫినిష్ చేసుకుని హీరో గారు చిరంజీవి గారు అరవింద్ గారు తిరిగి వచ్చారు బెంగళూరు బాంబే నుంచి. అప్పుడు చిరంజీవి మరి ఒకసారి కూర్చోబెట్టి బాగా ఎక్స్ప్లెయిన్ చేసి దీనికి నీకు ఏమి యాడ్ చేయాలో చేస్తాం, సత్యానంద్ గారు నేను కూర్చొని దీన్ని తయారు చేస్తాం, మా మీద ట్రస్ట్ పెట్టుకో, నువ్వు ఒప్పుకో అన్న. అవునా నీకు అంత కాన్ఫిడెంట్గా ఉంటే సరేలే అన్నాడు. అంటే సరే మరి మీ ఫ్రెండ్కి ఫోన్ చేయను. ఆయన వెంటనే కోదండరామరెడ్డి గారికి ఫోన్ చేశాడు. చేస్తే కోదండరామరెడ్డి ఏంటి చిరంజీవి గారు మీరు చేస్తారు? అవునండి మరి మా మా నారాయణరావు కొనుక్కొచ్చాడు రైట్స్, డబ్బింగ్ రైట్స్ కొనుక్కొస్తే వాళ్ళకే చేస్తాం, రీమేక్ రైట్స్ కోర్టుకి వెళ్తే మనం కట్టాలి అని మనకెందుకు తలకాయ నొప్పాలి, ఎందుకు మీరు చేస్తే నేను వచ్చేస్తున్నాను ఆయనే వచ్చేసాడు. చాలా అన్యాయం ఇది, కానీ న్యాయమే, ఎందుకంటే ఒరిజినల్గా రైట్స్ కొనుక్కుంటే నేను. తర్వాత హరిప్రసాద్ గారు దీని గురించి ఏం మాట్లాడలేదు మీతో? అటు సైడ్ అయిపోయాడు, సైలెంట్ అయిపోయాడు, టోటల్గా సైడ్ అయిపోయాడు. ఆడు మధ్యలోకి రాయేద్దాం ఎట్టా చిరంజీవి చేయట్లే అనుకున్నాడు ఆయన. ఓకే, చిరంజీవి అంటే మేము ఏ సినిమా చూసి కలిసి చూసేవాళ్ళం కదా. అవును, అంతేగా. ఆయన ఇంట్రెస్ట్ చూపించలేదు అనేది ఆడ అడ్వాంటేజ్ తీసుకుని కృష్ణరాజు అయితే పనికొస్తాడని ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు.